పై స్టే. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న వివాదాస్పద నిర్ణయం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందిస్తూ తమ విషయంలో జోక్యం చేసుకోవద్దని బీసీఐని గట్టిగా హెచ్చరించింది. సిజేఐ ఆగ్రహంతో పాటుగా ఇతర వర్గాల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో బీసీఐ కొన్ని గంటల్లోనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుంది. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సిజేఐ హాజరు కావడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు నిరసన ప్రచారం చేపట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీఐ విచారణ పూర్తయ్యే వరకు 2026 బ్యాచ్ కు చెందిన నల్సార్ గ్రాడ్యుయేట్లను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ ప్రచారానికి సూత్రధారులు ఎవరో తేల్చేందుకు నివేదిక ఇవ్వాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని కోరింది. బీసీఐ తీసుకున్న ఈ చర్యపై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదని, తాను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. ఇది తనకు విద్యార్థులకు మధ్య జరగవలసిన సంభాషణ అన్న ఆయన ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరని ఘాటుగా ప్రశ్నించారు. ఈ వివాదంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు బీసీఐను ఆదేశించింది. అదే సమయంలో నల్సార్ విద్యార్థులు లేదా అధ్యాపకులపై ఎలాంటి శిక్షణాత్మక చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. మరొకవైపు బీసీఐ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తీవ్రంగా ఖండించారు. బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాకు లేఖ రాస్తూ ఈ చర్య ఏకపక్షమని, చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకున్నందున న్యాయ విద్యార్థులకు భయపెట్టలేమని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన అధికారితో విభేదించినంత మాత్రాన విద్యార్థులను వృత్తిలోకి రాకుండా అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. నలువైపుల నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2026 నల్సార్ గ్రాడ్యుయేట్లలో చాలా మంది నిర్దోషులని, సీజేఐని అగౌరవపరిచే చర్యలలో పాల్గొనే ఉద్దేశం వారికి లేదని తమకు తాజా సమాచారం అందింది అని ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. సీజేఐ కలుగ చేసుకోవడం, బీసీఐ వెనక్కి తగ్గడంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది.